కాండ్రోమలేషియా పటెల్లే. సో మోకాలు చిప్ప వెనకాల భాగం లోపల కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల యంగ్ పేషెంట్స్ లోపల విపరీతంగా పెయిన్ వచ్చే ఒక కండిషన్. ఎక్కువగా చూసేది ఫీమేల్స్లలో, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న మేల్స్లో కూడా చూస్తూ ఉంటాం. ఏ కారణం చేత ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది వస్తుంది? ఫస్ట్ థింగ్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ. సెకండ్ థింగ్ వచ్చేసి మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకపోవడం, ఎప్పుడు కూర్చొనే ఉండడం, మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూర్చొనే వర్క్ చేసుకోవడం. చాలామంది ఇప్పుడున్న ఐటీ జాబ్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళ లోపల ఉంటుంది. సో విటమిన్ డి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మోకాలు చిప్ప వెనకాల ఉన్న కార్టిలేజ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి ఏం చేస్తుందంటే ఆ కొలాజన్ సింథసిస్ని ఎంకరేజ్ చేసి ఆ కార్టిలేజ్ని మెయింటైన్ చేయేలా చేస్తుంది. మోకాలు చిప్ప వెనకాల కార్టిలేజ్ ఉన్నంతకాలం ఆ పెయిన్ అనేది మనకు తెలియదు. కూర్చుంటాం, లేస్తాం, మోకాలు చిప్ప తొడ ఎముక పైన స్లైడ్ అవుతూ ఉంటుంది. కార్టిలేజ్ ప్రాపర్ ఉన్న వాళ్ళలో పెయిన్ ఉండదు. కార్టిలేజ్ డ్యామేజ్ అయిన వాళ్ళ లోపల కూర్చుండి లేచేటప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది. ఎందుకంటే డ్యామేజ్ అయిన పార్ట్ ఎప్పుడైతే బోన్తో కాంటాక్ట్లోకి వస్తుందో ఆ పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది. సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. విటమిన్ డి డెఫిషియన్సీని ఫస్ట్ కరెక్ట్ చేస్తాం. విటమిన్ డితో సప్లిమెంటేషన్స్తో కరెక్ట్ చేస్తాం. కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చెప్తాం. ఎలా అంటే తొడ కండరాలు క్వాడ్రిసెప్స్ అంటాం, వాటిని స్ట్రెంథెన్ చేస్తే ఈ పటెల్ల పైన ఉన్న స్ట్రెయిన్ తగ్గుతుంది. దానివల్ల ఫ్రిక్షన్ తగ్గిపోయి డ్యామేజ్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు మనం ఇచ్చే విటమిన్ డి సప్లిమెంటేషన్ ఆ కార్టిలేజ్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది.